ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను దైవ దీవెనలు తెలియజేస్తూ రండి అనుదినం ప్రకటన గ్రంథంలోని ధ్యానాలను మనం కొనసాగించుచు మరి యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను బలపరుచుకుంటున్న క్రమంలో ఈ దినాన మరి యొక్క సంఘమును గూర్చినటువంటి కొంత వివరణను మనం జ్ఞాపకం చేసుకొంచు మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను ఆయన వాక్యపు వెలుగులో మరి యొక్క మారు పరిశీలించుకొని దేవునికి సమర్పించుకొని నమ్మకమైనటువంటి పిల్లలముగా ఆయన ద్వారా అంగీకరించబడే జీవితంలో మన జీవితాలను కొనసాగించడానికై ముందుకు సాగుతాం. గడిచినటువంటి సందేశాలలో మనం ధ్యానం చేసినటువంటి రెండు సంఘాలు, ఎఫెసు మరియు స్ముర్ణ సంఘాలు, ఆ సంఘములతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలలో మనతో మాట్లాడి మనల్ని బలపరిచినటువంటి ఆయన ఆలోచనలు, అవి అలా మన మదిలో ఉంచుకొని ఈ దినాన ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘములోని 3వ సంఘమైనటువంటి పెర్గమం గురించినటువంటి కొంత ఆలోచనను ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకొని కొంత ధ్యానంలో మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని ఆయన కొరకైనటువంటి సాక్షులంగా ముందుకు సాగుతాం. మొదటిగా ఈ మాటలు నేను బైబిల్లో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 13వ వచనం ఉంచున్నటువంటి మాటలు మనం చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుమో, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. మీరు ఈ మాటలను మీరు కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఉన్నటువంటి తరుణాన వారు వెళుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉండిందో, వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వారు వెళుతున్నటువంటి వారి మార్గాలు ఏమైతే ఉన్నాయో, వారికి తగినట్టుగానే వారికి తగిన రీతిలో ఆయన వారిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తాను వారు వెళుతున్న పరిస్థితికి తగినట్టుగా తనను తాను పోల్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి మాట. దాన్ని మీకు కొంచెం అర్థం అవడానికి నేను కొంత మీకు ఒకసారి ముందున్నటువంటి మిగిలిన 2 సంఘాలను గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సంఘమైనటువంటి ఎఫెసు తన జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు చెప్పు సంగతులేమనగా మరలా తిరిగి 2వ సంఘమైనటువంటి స్ముర్ణతో మాట్లాడుతున్నటువంటి తరుణాన స్ముర్ణ కలిగి ఉన్నటువంటి హింసను, కలిగి ఉన్నటువంటి పేదరికమును, దరిద్రతను, బాధను, కష్టమును ఎరిగినటువంటి వాడు, చూస్తున్న వాడుగా వారికి అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు తనను గూర్చి తాను చెప్పుకున్నటువంటి మాట, దేవుడు తాను పలికినటువంటి తనను గూర్చినటువంటి మాట 2వ సంఘమైనటువంటి స్ముర్ణను గూర్చి మాట్లాడుతున్న క్రమంలో చూస్తాం. 2వ సంఘం స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనైతిని కాని సజీవుడనుగా నేనున్నాను. వారు పొందుచున్నటువంటి శ్రమ ఏదైతే ఉండిందో, వారు వెళుతున్నటువంటి కష్టం ఏదైతే ఉండిందో, వారి కష్టానికి, వారు వెళుతున్నటువంటి ప్రయాసకు, వారు చేయుచున్నటువంటి వారి ఆత్మీయ యాత్రలో, వారు కలిగి ఉన్నటువంటి వారి దరిద్రతకు, హింసింపబడుతున్న పరిస్థితులకు తగినట్టుగా వారిని ఆదరించే క్రమంలో, వారిని బలపరిచే క్రమంలో, వారిని సరైన మార్గంలో తీసుకొని వెళ్లే క్రమంలో ఆయన తనను తాను పోల్చుకుంటూ చెప్పినటువంటి క్రమం. ఆ విధంగానే ఇప్పుడు 3వ సంఘం, ఈ దినాన మనం చూస్తున్నటువంటి 3వ సంఘం, ఈ మాటను మనం గమనించుకుంటూ ముందుకు వెళ్తే 12వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు అని చెప్పి ఇలాగు రాయుము అని చెప్తున్నటువంటి మాటలు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. మీరు ఈయన తనను తాను అడ్రస్ చేసుకుంటూ సంఘానికి అడ్రస్ చేస్తున్నటువంటి తరుణంలోనే ఆ సంఘం ఏ స్థితిలో ఉండింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి ఓ చక్కని ఆలోచన. ఈ భాగాన్ని మీరు కొంత ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే నేను ఈ సంఘాన్ని గురించినటువంటి కొన్ని ఆలోచనలు ఈ దినాన ఈ సందేశంలో క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ముందుకు వెళ్తాను. మొదటి సంఘమైనటువంటి ఎఫెసు తన తొలి ప్రేమను కోల్పోయినటువంటి సంఘం అయితే, 2వ సంఘము హింసించబడినటువంటి సంఘం, పర్సిక్యూటెడ్ చర్చ్ అనే ఆలోచనను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ 3వ సంఘమైనటువంటి పెర్గమును గూర్చి గడిచినటువంటి ఉపోద్ఘాతములను, సంఘమును గూర్చిన ఉపోద్ఘాతములను నేను జ్ఞాపకం చేసినటువంటి తరుణాన్ని జ్ఞాపకం చేశాను. ఈ సంఘం, పెర్గము అనేటువంటి సంఘం
రాజీ పడినటువంటి సంఘం, ఏ చర్చ్ కాంప్రమైజ్డ్ టు ది పాగన్ ప్రాక్టీసెస్. ఇతరమైనటువంటి దేవతలు, దేవుళ్ళు, ఆచారాలు, పద్ధతులు, బోధలు కలిగినటువంటి వాటన్నిటిలో రాజీపడి తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి సంఘం, ఏ కాంప్రమైజ్డ్ చర్చ్ అనే ఆలోచనను మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘములను గూర్చినటువంటి విషయాలను నేను మీకు తెలియపరిచినటువంటి సందర్భంలో జ్ఞాపకం చేశాను. మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘం తన తొలి ప్రేమను కోల్పోయినదైతే, రెండవ సంఘమైనటువంటి స్ముర్న దేవుని కొరకై హింస పొందినటువంటి సంఘం, హింసించబడినటువంటి సంఘం. ఈ దినాన్ని మనం ధ్యానం చేసినటువంటి ఈ మూడవ సంఘమైనటువంటి పెర్గమును గురించి మనం ఆలోచన చేస్తే, నేను ఆ దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇది రాజీ పడినటువంటి సంఘం, ఏ కాంప్రమైజ్డ్ చర్చ్ ఫర్ ద పాగన్ ప్రాక్టీసెస్ ఇన్ ద సిటీ. ఆ నగరములో, ఆ పట్టణములో ఉన్నటువంటి ఇతర మతాలకు, ఆచారాలకు, పద్ధతులకు, అలవాట్లకు, దేవుళ్ళు, దేవతలు, రకాల బోధలకు, వీటన్నిటి మధ్యలో తన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టుగానే కొనసాగించింది. కానీ తనలో కాంప్రమైజింగ్ క్యారెక్టర్స్ కూడా కలిగి ఉన్న వ్యక్తులను తన సంఘము తనలో కలిగి ఉండింది. వాటిని గుచ్చే దేవుడు నెపము మోపినటువంటి సందర్భాలు మనం ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి ఆలోచనలు. అయితే ఈ ఆలోచనలు మనం ఇలా మదిలో ఉంచుకొని, అసలు ఈ పెర్గమము అనేటువంటి దాన్ని గూర్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పట్టణాన్ని గూర్చినటువంటి కొంత వివరణను ముందుగా నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. పెర్గము అని మనం తెలుగులో పలుకుతున్నటువంటి పదం, ఇంగ్లీష్ పదానికి వచ్చినప్పటికీ పెర్గమస్ లేదా పెర్గమం అనే ఈ విధమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. అయితే ఈ పెర్గమం లేక పెర్గమస్, తెలుగులో మనం వాడుతున్నటువంటి పెర్గము అనేటువంటి పదమునకు గల చక్కని అర్థాన్ని ఒక మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్థానికి తగినటువంటి ప్రాధాన్యతను కలిగినటువంటి పట్టణం పెర్గమోస్. అయితే పెర్గమస్ లేక పెర్గమం అనేటువంటి పదమునకు ఉండినటువంటి అర్థము ఏమిటి అనంటే హైట్ లేదా ఎలివేషన్ అనేటువంటి పదాలు మన భాషలో, మన వాడుక భాషలో మాటల్లో మనం చెప్తే ఎత్తైనది లేక ఉన్నతమైనటువంటి స్థితి, పై చెయ్యి కలిగినది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ పదం పెర్గం లేక పెర్గమస్ అనేటువంటి పదం. దీ పేరుకు తగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి పట్టణం పెర్గమస్. ఏ విధంగా అంటే నేను కొన్ని క్లుప్తమైనటువంటి ఆలోచనలు మీ ముందు తీసుకుని వస్తాను. పెర్గమస్ అనేటువంటి పట్టణం అనేక విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితులను తన జీవితంలో కలిగి ఉంది. కొన్ని ఆలోచనలనే నేను మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. సంస్కృతి, కల్చర్ విషయంలో, కళాత్మకతల విషయంలో ఉన్నతమైనటువంటి కట్టడాలను కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప నగరం, పట్టణం పెర్గమస్. మరియు గొప్ప ఉన్నతమైనటువంటి విద్య సంస్థను కలిగినటువంటి ఒక చక్కని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి పట్టణం పెర్గమస్. అంత మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి మతాలను, అనేక విధాలైనటువంటి దేవుళ్లను, దేవతలను కలిగి ఉన్నటువంటి పట్టణం. మతపరమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో సరైన ఆధ్యాత్మికత అనేది ఎరగనటువంటి మార్గంలో తన జీవితాలను తీసుకొని వెలుచు వివిధ రకాలైనటువంటి మతాలను, అనేక రకాలైనటువంటి దేవుళ్లను, దేవతలను అనుసరించుచు ముందుకు వెళ్ళినటువంటి జీవితాన్ని కలిగినటువంటిది పెర్గమం లేక పెర్గమస్ అనేటువంటి సిటీ. ఆ ప్రాంతములో, ఆ పట్టణంలో ఆనాటి చరిత్రను మనం ఆలోచన చేసుకుంటూ వెళితే, వారు కలిగి ఉన్నటువంటి దేవుళ్ళు, ఎథినా అనేటువంటి దేవతను వారు పూజించుచు గొప్ప ఆల్టర్ తన కొరకు ఏర్పాటు చేసి ఉన్నతమైనటువంటి స్థితిలో దాన్ని నిర్మించుకొని ఆరాధనలు జరిగించేటువంటి వారు. డయానా, జియస్ అంటూ ఇలా ఈ విధమైనటువంటి పలు రకాలైనటువంటి దేవుళ్లను, దేవతలను కలిగి ఉండి ఆరాధనలు కొనసాగించుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తనను తాను గొప్ప చేసుకున్నటువంటి పట్టణము పెర్గమస్. మరియు అంత మాత్రమే కాకుండా ఆనాటి పరిస్థితులలో ఉన్నటువంటి, నేను ఎఫెసు, స్ముర్న, ప్రాముఖ్యంగా స్ముర్నాలో ఉన్నటువంటి ఆలోచనలు జ్ఞాపకం చేస్తున్న తరుణాలను జ్ఞాపకం చేశాను.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని అంటే ఎంపరర్ వర్షిప్ అనేది కొనసాగించబడుతోంది. ఆ కాలంకి వచ్చేప్పటికి పెర్గమం టైంలోకి, ఆ పట్టణ పరిస్థితుల్లోకి వెళ్ళొచ్చేప్పటికి అక్కడ మనం గమనించదగినటువంటి ఒక చరిత్రలో ఉన్నటువంటి ఒక ఆలోచన, బ్రతికి ఉండగానే సజీవులుగా ఉన్నటువంటి ఆనాటి పాలన కొనసాగించుచున్నటువంటి చక్రవర్తులే తమ్మును తాము దేవుళ్ళుగా, దైవ కుమారులుగా వారు తమ్మును తాము చూపించుకొని అందరి ద్వారా వారు పూజలు పునస్కారాలు అంగీకరించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి పలు విధాలైనటువంటి పరిస్థితులు మతపరమైనటువంటి ఆచారాలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులనే బహుశా జ్ఞాపకం చేస్తూ మాట్లాడినటువంటి మాట క్రింద వచనాల్లో మాట్లాడుతూ చెబుతాడు, నీవు సాతాను సింహాసనము కలిగి ఉన్నటువంటి నివాస స్థలంలో నీవు నివాసం చేస్తున్నావు అని చెప్పి పెర్గమును గూర్చి, పెర్గము సంఘమును గూర్చి దేవుడు మాట్లాడుతూ పలికినటువంటి మాటలు ఆ కింద వచనాల్లో మనం చూస్తా ఉన్నటువంటి ఆలోచనలు. ఇంకా కాస్త మనం ఆలోచన చేస్తే పెర్గములో ఉన్నటువంటి తన పేరుకు తగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఎంతటిది అని అంటే, ఆనాటి చరిత్రలో ఇప్పటికీ అది చరిత్రాత్మకంగా అలాగే నిలిచిపోయినటువంటి ఒక అనేక మంది అనేకులు కూర్చొనగలిగే అంతటి ఓ చాలా గొప్ప పెద్ద ఆడిటోరియం అక్కడ ఒకటి ఉండేది. దాని వెనుకాలనే ఆరాధించేటువంటి ఒక స్థలాన్ని వారు కలిగి ఉండేవారు. వారు కలిగి ఉన్నటువంటి ఈ కట్టడలు, వారు కలిగి ఉన్నటువంటి ఈ కళాత్మకతలు, ఈ విధమైనటువంటి వారి పరిస్థితులు అన్నిటినీ మనం ఆలోచన చేస్తే పెర్గమస్ అనేటువంటి పట్టణము ఎంత దాని పేరుకు తగినటువంటి రీతిలో ఎంతగా ఉన్నతముగా హెచ్చించబడిందో, ఎంతగా ఉన్నతముగా తనను తాను లేవనెత్తుకుందో, తనను తాను గొప్ప చేసుకుందో, ఈ చరిత్రలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ మనం చూస్తే చాలా అద్భుతంగా మనకు అర్థమవుతున్నటువంటి సత్యం. అంత మాత్రమే కాకుండా పెర్గమం లేక పెర్గమాస్ లో ఉండినటువంటి పట్టణం యొక్క మరొక చాలా గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ప్రధానమైనటువంటి మరొక చక్కని ఆలోచన ఏమిటి అని అంటే, గొప్ప లైబ్రరీని కలిగి ఉన్నటువంటి పట్టణం. ఆల్మోస్ట్ 2 లక్షల పుస్తకపు చుట్టలు కలిగినటువంటి అతి ఉన్నతమైన అతి పెద్ద లైబ్రరీని కలిగినటువంటి పట్టణం పెర్గమాస్. పేపరస్ అనేటువంటిది మనకి తెలుసు, పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చినటువంటి, దీని ఆవిర్భావాన్ని గూర్చినటువంటి మనకు అందచేయబడినటువంటి ఆ పరిస్థితులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం మాట్లాడేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో పేపరస్ లేక కాగితపు చుట్టలు అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఆ దినాల్లో వారే చర్మపు చుట్టలను వారు తయారు చేసి కాగితపు చుట్టలలో వారు రాయడం ప్రారంభించి వాటిని స్థిరపరిచినటువంటి విధానాలు, ఈ విధముగా వారు 2 లక్షలకు పైబడినటువంటి పేపరు చుట్టలు, కాగితపు చుట్టలు కలిగినటువంటి గొప్ప లైబ్రరీని కలిగి ఉన్నటువంటి పట్టణము, మరియు అధికమైనటువంటి సంపన్నత కలిగినటువంటి పట్టణము పెర్గమాస్. మరియు అంత మాత్రమే కాకుండా ఆనాటి కాలంలో ఉన్నటువంటి మరొక పరిస్థితిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆనాడు ఎస్క్లేపియస్ అనేటువంటి దేవుణ్ణి వారు ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు. పట్టణపు చివరిన అంచు భాగాన అతిపెద్ద స్థలాన్ని వారు ఈ క్లేపియస్ అని కూడా పలుకుతారు, దేవుని కొరకు వారు ఆ స్థలాన్ని కేటాయించి ఆ దేవునికి పామును ఒక నిదర్శనముగా రూపముగా వారు ఏర్పాటు చేసుకొని అక్కడ అందరూ తనను విశ్వసించే విధానమంతా పలు ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి వచ్చిన వారంతా కూడా అక్కడ చేరుకొని, ఇది దేవుడు, మనము ఆరాధించే ఈయన మనకు స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు, మనకు అద్భుతాలను చేస్తాడు, మనం కలిగి ఉన్నటువంటి రోగముల నుంచి మనల్ని విడిపించేవాడు అని ఎస్క్లేపియస్ ను గూర్చి వారు ఆరాధన చేస్తూ అనేక విధాలైనటువంటి రీతిలో అధికముగా వ్యయం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పట్టణం. ఆ విధంగా అనేకమైనటువంటి మార్గాల్లో తనను తాను ఉన్నతముగా చేసుకున్నటువంటి పట్టణం పెర్గమము. అయితే ఈనాటికి నమ్ముతున్నటువంటి ఒక నమ్మకం, ఈ ఎస్క్లేపియస్ ఏదైతే దేవుడు వారు ఆరాధించినారో ఆ దేవుడు స్వస్థతకు మూలమని, మెడిసిన్ కి అక్కడే ఆధారం అని చెప్పి ఇప్పటికీ నమ్ముతున్నటువంటి పరిస్థితులు, దాని గూర్చినటువంటి సింబల్ మనం చూస్తున్నట్టుగా ఇప్పటికీ మెడికల్ ఫీల్డ్ లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఓ రూపముగా
మనం చూస్తున్నటువంటి మాట. ఈ భాగంలోనే ఒక ఆలోచనను కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఈ దినాన ఈ ఆలోచనను మనం ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటున్నటువంటి క్రమంలో ఆనాటి పెర్గములో ఉన్నటువంటి ఈ ఆచారం ఏదైతే ఉండిందో అది ఈనాటికి నీ క్రైస్తవ సంఘాల్లో కనబడుతుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా పోయింది. కొంత మనం ఆలోచన చేస్తే విశ్వాసుల్లో సహితం, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు సహితం, దేవుని కొరకే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి విశ్వాస జీవితాలలో కనబడుతున్నటువంటి ఒక విచారకరమైనటువంటి ఆలోచన పద్ధతే, నేను పలానా స్థలానికి వెళితే నాకు స్వస్థత జరుగుతుంది, పలానా స్థలములోనే దేవుడు నాతో మాట్లాడతాడు, పలానా స్థలములోనే నాకు విడుదల కలుగుతుంది, నేనున్నటువంటి పరిస్థితుల నుంచి, నా అనారోగ్యం నుంచి నాకు విడుదల కలుగుతుంది అని చెప్పి స్థలాలకు కేటాయించేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాయి నేటి ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలు. స్థలాలను బట్టి దేవుడు ఎక్కడ అద్భుతాలు చేయలేదు. దేవుడు స్వస్థపరిచినటువంటి ఆ పనులను మీరు గమనించుకుంటూ ముందుకు వెళితే, కార్యాలను మీరు గమనించుకుంటూ ముందుకు వెళితే, యేసు స్వామి చేసిన ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతల విషయంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అని చెప్పినాడు తప్ప ఈ స్థలములో ఇక్కడ నీవిక్కడ ఉన్నావు కాబట్టే నీవు స్వస్థపడ్డావు అని చెప్పినటువంటి ఆలోచనలు ఎక్కడా లేదు. సత్యాన్ని ఎరగలేనటువంటి స్థితిలో ముందుకు వెళుతున్నటువంటి నేటి సంఘ జీవితాలు. ఈనాడు ఈ సంఘాలను గురించి మనం ధ్యానం చేసినటువంటి సమయాన ఆనాటి ఆచారాలు, పద్ధతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను మనం పరిశీలించుకోవలసినటువంటి వారం. సరైనటువంటి ఆధ్యాత్మికత ఏమై ఉన్నదో ఎరిగి ఆ మార్గంలో మనం మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి. రైట్, ఈ విధమైనటువంటి ఈ ఉపోద్ఘాతాన్ని కూర్చున్నటువంటి ఈ ఆలోచనలన్నిటినీ మనం అలా మదిలో ఉంచుకొని, నేను మొదటి సంఘమైనటువంటి ఎఫెసును గురించి 3 ఆలోచనలు ఏ విధంగా జ్ఞాపకం చేశానో ఆ మార్గంలోనే ఇప్పుడు పెర్గము సంఘాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు దేవుడు ఆ దినాన్న యోహాను గారితో మాట్లాడుతూ నేరుగా పెర్గము సంఘమును గూర్చి మాట్లాడుతూ సంఘపు దూతకు రాయమని చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3 ఆలోచనలు ఇక్కడ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి కాంప్లిమెంట్, రెండవది కంప్లైంట్, మూడవది కమాండ్. ఈ 3 ఆలోచనలు కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. మొదటి ఆలోచనను ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కాంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, ఒక్కసారి మనం 14-13 వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని అంటూ ఓ కాంప్లిమెంట్ సంఘానికి ఇస్తున్నటువంటి మాట. ఈ భాగంలో ఉన్నటువంటి ఆలోచనను మనం కొంత ఆలోచన చేస్తాం. అంతిప అనేటువంటి వ్యక్తిని గురించి కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని కొరకై నమ్మకముగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తరుణాల్లో దేవుని కొరకు నమ్మకముగా నిలబడినటువంటి వారికి ఎంతటి శ్రమ కలిగిందో, ఎంతటి వేదన కలిగిందో, ఏ విధంగా వారు హతమార్చబడ్డారో, ఏ విధంగా హతసాక్షులైనారో అని చెప్పడానికి మచ్చుకి ఒక ఉదాహరణను దేవుని యొక్క ఆత్మ ఆ దినాన్న యోహాను గారికి తెలియపరచుచు సంఘానికి మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అయితే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థితి ఏమిటో అంటూ ఆయన చెబుతూ, అంతిప అనేటువంటి వ్యక్తి నా కొరకు ఆయన సాక్షిగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఆయన ఏ విధముగా హతమార్చబడ్డాడో అటువంటి పరిస్థితుల్లో కూడా నీవు విశ్వాసములో స్థిరముగా నిలబడ్డావమ్మా అని సంఘాన్ని ఆయన మరొకసారి అభినందన చేస్తూ మాట్లాడుతున్న మాటలలో ఇక్కడ అంతిప అనేటువంటి వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. అంతిప అనేటువంటి వ్యక్తిని హతమార్చినటువంటి పరిస్థితులను ఒకసారి చరిత్రను గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆనాటి పరిస్థితులలో ఉన్నటువంటి శిక్షించేటువంటి విధానాలు ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క విధంగా శిక్షించుకుంటూ వచ్చినాడు అన్న విషయాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క విధంగా శిక్షలు వేయడం జరిగింది. అయితే ఈ భాగంలోనికి వచ్చేటప్పటికి అంతిపాను హతమార్చినటువంటి ఆ పరిస్థితులను ఒకసారి ఆలోచన చేస్తే, ఒక దూడను పోలినటువంటి ఒక ప్రతిమను, ఇత్తడి ప్రతిమను తయారు చేసి దానిలో ఎవరినైతే హతమార్చడానికి వీరు ఆలోచన చేస్తారో వారిని అందులో పరుండ పెట్టేవారు. క్రింద మంట పెట్టగా
దహించబడుచున్నటువంటి ఆ అగ్ని జ్వాలలు పైకి రేగి వారు ఏర్పాటు చేసినటువంటి దూడను పోలినటువంటి ప్రతిమ ఏదైతే ఉండిందో అది ఎర్రగా కాల్చబడుతూ ఉండగా దాని లోపల ఉన్నటువంటి వ్యక్తి అలాగే శ్రమపడుతూ తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టి అలాగే చనిపోయేవాడు. ఈ విధంగా హతమార్చబడినటువంటి వారిలో అంతిప అనేటువంటి వ్యక్తి పెర్గము నుంచి ఉన్నాడు అని ఈ విధమైనటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో వెళుతున్నప్పటికీ కూడా నీవు నీ విశ్వాసంలో నీవు స్థిరముగా ఉన్నావు అని సంఘాన్ని గురించి అభినందించినటువంటి మాట. అయితే ఈ భాగంలో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సంఘం జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఓ శ్రేష్టమైన లక్షణం ఏదైనా ఉంది అని అంటే, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, అవమానమైన దేవుని కొరకే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వ్యక్తి సంఘం అంటే ఎవరో కాదు, ఆయనను అంగీకరించి సమూహముగా చేరి ఆయనను ఆరాధించి ఆయన కొరకు జీవించేవారే. వ్యక్తిగతముగా నీ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి నీవు సంఘముగా సహవాసముతో నీవు కలిసి ముందుకు వెళుతున్న దినాన దేవుని కొరకై నీవు ముందుకు వెళుతున్నటువంటి నీ ఆత్మీయ యాత్రలో నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దేవుని కొరకు నీవు అనుభవించవలసినటువంటి పరిస్థితులను దేవుడు నీ జీవితంలో అనుమతించినప్పుడు నీవు కాదు అనకుండా నీవు పారిపోకుండా ముందుకు సాగాల్సిందే. దేవుడు నీ జీవితంలో అనుమతించిన వాటిని నీవు అక్షరాల అంగీకరించి ముందుకు సాగవలసిందే. దాని వెనుకాల నీకు దాచి ఉంచినటువంటి మేలును నీవు పొందే విధంగా నీ జీవితాన్ని కాపాడుకొనవలసిందే. చాలా సందర్భాలలో కష్టం వచ్చిందని చెప్పి, అవమానం వచ్చిందని చెప్పి, ఎవరో నాకు ఏమి మేలు చేయలేదని చెప్పి, నన్ను అంగీకరించలేదు, నన్ను పొగడడం లేదు, నా గురించి ఎవరు చెప్పుకోవడం లేదు, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేనెందుకు చెయ్యాలే, అవసరమా ఈ భక్తి అన్నట్టుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి సంఘ జీవితాలు, విశ్వాస జీవితాలు పెర్గము వలె వెనక తిరుగుతున్నటువంటి సంఘాలు నేడు కనబడతా ఉన్నటువంటి ఆలోచనలు. రెండవ ఆలోచన సంఘమును గురించి మాట్లాడుతున్నటువంటి ఈ క్రమంలో నేను మీకు జ్ఞాపకం చేయదలసినటువంటి మరొక ఆలోచన, కంప్లైంట్ అగైన్స్ట్ ద చర్చ్ అట్ పెర్గమస్. ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘమును గురించి దేవుడు ఒక నేరము మోపుతున్నటువంటి సందర్భం. రెండవ ఆలోచన ఈ భాగంలో మనం చూసినటువంటి మాట. ఒకసారి 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, నీవింతగా విశ్వాస జీవితంలో నీవు స్థిరముగా నిన్ను నీవు కాపాడుకుంటూ వస్తున్నావు, బానే ఉండింది, కానీ అయినప్పటికీ కూడా నేను నీ మీద ఒక నేరము, కొన్ని నేరములు మోపవలసి ఉన్నది అని చెప్పినటువంటి ఆలోచనలు 14 నుంచి మనం చూస్తా ఉన్నాం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. ఈ భాగంలో సంఘము పైన చెప్పబడుతున్నటువంటి నేరము ఇక్కడ రెండు మాటలుగా చెప్తున్నాడు. ఒకటి, ఆయన చెబుతున్నటువంటి మాట, నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలోనున్నారు, మరియు బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బిలాము బోధను గూర్చినటువంటి మాటలు మనం ఎరిగినటువంటి వారమే. మరియు నికోలాయితులను గూర్చినటువంటి ఆలోచనలను నేను గడిచినటువంటి సందేశంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి నేను ఈ ఆలోచనలు గూర్చి అంతగా ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయడం లేదు. బిలాము బోధలు మరియు నికోలాయితుల బోధలను అనుసరించేటువంటి వారు నీలో ఉన్నారు. నీవు కలిగి ఉన్నటువంటి నీ సహవాసం, నీతో పాటు ఉన్నటువంటి వారు, నీవు ఏ విధంగా అయితే విశ్వాసంలో స్థిరముగా క్లిష్టమైనటువంటి పరిస్థితులను నమ్మకంగా నీ జీవితాన్ని తీసుకుని వెళుతున్నావో, అదే పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవుతున్నటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి స్థితిలో కూడా వెళుతున్నావు. నీవు సంఘముగా నీవు కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏదైతే ఉండిందో ఆ లక్షణాన్ని నీవు పట్టుకొని అలాగే ముందుకు సాగాలి. కానీ పరిస్థితులకు నీవు కాంప్రమైజ్ అయిపోయేటువంటి స్థితిలో నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులకు వెళ్ళామా, దేవుడు నెపము నీ పైన నేరము మోపేటువంటి స్థితిలోకి వెళతాం. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది కాంప్రమైజ్ అయ్యేటువంటి జీవితం కాదు. దేవుని కొరకై విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తులు జీవితంలో కలిగి ఉన్నటువంటి భక్తి విశ్వాసములు అనేవి ఈ భౌతిక పరమైనటువంటి జీవితంలో మేలులను, ఆశీర్వాదాలను, లాభములను కోరి చేసేటువంటిది కాకూడదు. భక్తి విశ్వాస జీవితం దేవుని అందలి విశ్వాసముతో, నమ్మికతో నీ ఆత్మీయ విశ్వాస యాత్రను ప్రారంభించావు అని అంటే నీవు పరమందు నిత్య జీవమును పొందుకొనుటకైనటువంటి రీతిలోనే నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఈ భువి యందు నీవు
నమ్మకముగా ఆయన మార్గములో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఆశించినటువంటి ఘనతలు, ఆశించినటువంటి పేరు ప్రఖ్యాతలు, ఆశించినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరగడం లేదని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళేది కాదు. శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బందిగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను వెనక్కి వెళుతున్నాను, కాబట్టి నేను ఈ విధమైనటువంటి పరిచర్యలో నేను ముందుకు సాగడం లేదు అని చెప్పి విశ్వాస యాత్ర ప్రారంభించిన వ్యక్తి వెనుతిరగడానికి వీల్లేదు. విశ్వాసం, పట్టుదల, నిరీక్షణ, ఇలా ఈ మార్గములో మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని నీవు పరమునకు చేర్చబడేంత వరకు విడిచిపెట్టక ముందుకు సాగాలి. అయితే సంఘం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నమ్మకముగా ముందుకు సాగింది. కానీ అదే సమయాన పరిస్థితులను చూస్తూ కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి సంఘం, దేవుడు నెపము మోపేటువంటి పరిస్థితులకు వెళ్ళిన తర్వాత నీలో ఈ బోధను అనుసరించుచున్నటువంటి వారు ఉన్నారు. యు ఆర్ కాంప్రమైజింగ్. నీవు రాజీ పడుతున్నావు, ఈ పరిస్థితులకు నీవు రాజీ పడుతూ జీవితాన్ని తీసుకుని వెళుతున్నావు, కాబట్టి నీ మీద నేరం మోపుతున్నాను అని చెప్పినటువంటి రెండవ ఆలోచన. మూడవది కమాండ్ ఫర్ ద రిపెంటెన్స్. మీరు ఇకనైనా మీరు మారు మనసు పొందాలి. ఆ కిందకు వెళ్ళిన తర్వాత ఆ భాగాన్ని మీరు చూస్తే చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి మాటలు 15-16 వచనాలు మనం చూస్తే, కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను నేను. మూడవది కమాండ్ ఫర్ ద రిపెంటెన్స్. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నీవు మారు మనసు పొందు అని. నీవు నీ పరిస్థితులను, ఏ మార్గములో అయితే నీ జీవితాన్ని నీవు ప్రారంభించావు, ఆ మార్గాన్ని నీవు స్థిరముగా విశ్వాసాన్ని, పట్టుదలను విడువక నిరీక్షణతో ముందుకు కొనసాగించు. జయించావా, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను. నీవు వీటినన్నింటినీ అధిగమించావా, నీ కొరకు దాచి ఉంచినటువంటి ఫలమును నేను నీకు అనుగ్రహిస్తాను. మీరు ఈ సంఘాలకు రాసిన లేఖలన్నిటినీ చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినునిగా కానీ చెబుతూ, జయించిన వానికి, వీటిని దాటుకుంటూ వచ్చినటువంటి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో అని అంటూ మాట్లాడినటువంటి మాటలు. మూడవదిగా ఈ భాగంలో సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట, నీవు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. ఏ మార్గంలో అయితే నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని నీవు ప్రారంభించావో, ఏ స్థితిలో అయితే నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకుని వెళ్తున్నావో, ఆ స్థితిలోనే నీ జీవితాన్ని అలాగే పరమునకు చేర్చబడేంత వరకు నువ్వు కొనసాగించాలి. ఏ పరిస్థితులకు కూడా నీవు కాంప్రమైజ్ అవ్వడానికి వీలేదు. ఒకవేళ అలా అయినటువంటి పరిస్థితి అయితే నీవు ఇకనైనా మారు మనసు పొందావా, సరే, లేని యెడల నేను వచ్చి వారితో యుద్ధం చేసేటువంటి పరిస్థితిలోకి వెళ్తాను అని చెబుతూ సంఘాన్ని హెచ్చరించుచున్నటువంటి మాట, సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటను మీరు ఆలోచన చేస్తూ ఈ భాగంలో మొదట మాట్లాడినటువంటి మాటను కూడా మీరు చూడాలి ఒకసారి. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు తాను సంఘం ఏ స్థితిలో వెళుతుందో, ఏ స్థితిలో తన జీవితం ప్రారంభించింది, ఏ విధంగా పరిస్థితులకు కాంప్రమైజ్ అయిపోతూ ఉండింది, మారు మనస్సు పొందకుండా, పశ్చాత్తాపపడకుండా వెళుతున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల ఆయన మాటలు వచ్చి ఏ విధంగా యుద్ధం చేస్తాయో అన్నటువంటి ఆలోచనలను మొదటిగా అడ్రస్ చేస్తున్నటువంటి మొదటి మాటలోను మరియు చివరి మాటలను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఈ దినాన ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క మాట నీవు సరైనటువంటి ఆయన మార్గంలో నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకుని వెళితే నిన్ను బలపరచి నీకు ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సరిచేసి ఆయనలో నీవు స్థిరముగా నిలబడిన నాడు నిన్ను నిత్యత్వమునకు చేర్చేదై ఉంటుంది. కానీ ఆయన మార్గములో నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ దేవుని బిడ్డను అని చెప్పి దేవుని కొరకు జీవితాన్ని ప్రారంభించి ఇతరమైనటువంటి వాటితో పాటు కలిసి కాంప్రమైజ్ అయిపోయినటువంటి జీవితంలో ముందుకు సాగుతూ ఆ పరిస్థితిని నీవు ఎరిగి కూడా నీవు మారు మనస్సు పొందనటువంటి స్థితిలోకి వెళితే నీతో యుద్ధము చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతుంది. రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము వంటి ఆయన మాట. ఇది నాన్న ఆయన వాడి అయినటువంటి రెండంచులు గల ఖడ్గము చేత నిన్ను నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళుటకు, నిన్ను పరమునకు చేర్చే విధమైనటువంటి రీతిలోనే ఉండగలిగే విధంగా నీ జీవితం ఉండాలి. కానీ ఆయన వచ్చి నీతో యుద్ధము చేసేటువంటి పరిస్థితిలోకి
నీ ఆత్మీయ విశ్వాస జీవితం వెళ్ళకూడదు. ఈ దినాన ఈ మాటలు వింటూ పెర్గము సంఘమును గుచ్చి ఈ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి తరుణాన ఈ దినాన మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని బిడ్డగా నీవు కొన్ని సందర్భాలలో నమ్మకముగా నీ విశ్వాసములో ఎంతటి క్లిష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులైనా విశ్వాసమందు స్థిరముగా నిలకడగా నీవు నిలబడ్డావేమో. మరియు అదే సమయాన భక్తి ఎంత చేస్తున్నావో లోక పరిస్థితులకు కూడా అలాగే నీవు కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నావేమో. చాలా సందర్భాల్లో ఇటువంటివి మనం సంఘాల్లో విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన ఎంత చేస్తారో, దేవుని ఎంత స్తుతించేస్తామో, దేవుని కొరకు ఎన్ని మంచి మాటలు పలికేస్తామో, అదే నోటితో పక్కనున్నటువంటి వారిని పిచ్చి పిచ్చి మాటలతో, దూషణ మాటలతో, ఎదుటిన్నటువంటి వారిని బాధపరిచి ఆయాసపరిచి వారిని దుఃఖాక్రాంతులను చేసేస్తూ ఉంటారు. అదే వ్యక్తి దేవాలయంలోనికి వచ్చి ఎంత గొప్పగా పాట పాడతారో, ఎంత గొప్పగా దేవుని మాటలు మాట్లాడతారో, చెబుతారో, చదువుతారో, ఎంత గొప్పగా దేవుని గూర్చినటువంటి మాటలను వర్ణించుకుంటూ వెళతారో, ఇదే నోటితో ఎదుటిన్నటువంటి వారిని కూడా బాధపరిచి ఆయాసపరిచి మాటలతోనే వారిని హతమార్చేటువంటి స్థితిలో కన్నీటి పర్యంతం చేసేటువంటి జీవితాలు సంఘాల్లో చూస్తుంటే విచారం కలిగేటువంటి పరిస్థితులు. ఇది నాన్న కాంప్రమైజింగ్ లైఫ్ అనేది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. సంఘమైనటువంటి పెర్గములో కలిగి ఉన్నటువంటి లక్షణం అది కాంప్రమైజ్ అవుతున్నటువంటి సంఘం. ఇది నాన్న ఈ ఆలోచనలు మనం కలిగి ఉన్నటువంటి మనం మరొక మారు మనల్ని మనం పరిశీలించుకొని మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితములో సరైనటువంటి మార్గములో నమ్మకమైనటువంటి జీవితాన్ని ముందు కొనసాగించవచ్చు. ఆయన ద్వారా అంగీకరించబడే విధంగానే మన జీవితాన్ని సాగింపచేస్తాం. పరమందు నిత్యరాజ్యమునకు చేర్చబడి ఆయనతో పాటు సదాకాలం ఉండేటువంటి రీతిలో మన భక్తి విశ్వాసాలను సరైనటువంటి మార్గంలో ముందు తీసుకుని వెళదాం. ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపును దేవుడు మనకు, మన సంఘ జీవితములకు, మన కుటుంబములకు అనుగ్రహించి దీవించి కాపాడును గాక. ఆమేన్.